నీకేమన్నా అర్థమవుతుందా? అంటే ఆయనకి చట్నీ ఏమన్నంట అని అన్ని మాటలు అంటావు నువ్వు నన్ను? బిట్టు మళ్ళీ దానికి ఇచ్చేసినావా? తీసుకున్నా మళ్ళీ దాంట్లో కొట్టినా. నీకు ఇచ్చింది కుక్క లెక్క. కుక్కలు తింటారు లెక్క పెడతా ఇద్దరిని. అది బుక్ అంటారా? మా క్యూట్ అయితే అన్నం ఎట్లా కలుపుకుంటుంది పంది. మమ్మీ వీడియో ఇస్తున్నారు ఇంట్లో ఎవరు ఇక నా తిండి గురించి ఎందుకు పట్టుండమ్మా, మీరు తినండి. ఇంత బాగా వస్తుంది వాసన కమ్మగా, కానీ కడుపు నిండా తిన్నా. 3 o'clock జొన్న రొట్టె వేసుకొని తిన్నా. వేడి వేడి రొట్టె, పప్పు బౌల్లో పప్పు వేసుకు, బీరకాయ పప్పు. నువ్వు కూడా ఇక్కడ మళ్ళీ బిట్టు మంచిగా. రైట్, ఇప్పుడు మంచిగా చూడు. తిన్నానా? ఎవరికైనా పంపిస్తా నేను తీసుకుంటున్నా. తిను తిను. ఈమె లడ్డూలు కడుతున్నది. అది మధ్యాహ్నం నుంచి ఉంది బేట. క్యూటీ, ఈరోజు అమ్మమ్మకు తాత కళలు వచ్చిండంట. లడ్డూలు నాకు లడ్డూలు వెయ్యి అని అన్నాడంట. అమ్మమ్మకు షుగర్ ఉంది, అసలు అమ్మమ్మకు లడ్డూలు ఇష్టం ఉండదు. తాతకి ఇష్టం లడ్డూలు, మా డాడీకి ఇష్టం లడ్డూలు. నూనె పొల్లలు ఉంటాయి, స్వీట్ పొల్లలు. ఇప్పుడు అమ్మమ్మ బియ్యం ఇస్తుంది కదా తాతకు, మళ్ళా మండేనో ఎప్పుడు అప్పుడు చేయాలి ఇక లడ్డూలు. ఇప్పుడు నువ్వు లడ్డు కడితే గుర్తొచ్చుతుంది నీ లడ్డు చూసి. ఒక్కటే వేసుకోవచ్చు ఇంత. మమ్మీ కాదు మమ్మీ, కరెక్ట్ పెద్దరమ్మ రోజు అమ్మమ్మ కలర్ ఎట్లా వస్తాడు తాత? ప్రతిసారి వస్తాడు తాత అట్లా అమ్మమ్మకు. తాత ఇట్లా చచ్చిపోయినాడు తెలుసా? ఏమోనంటే ఇక్కడ రా అని చెప్పి ఇట్లా నెత్తి మీద ముద్దించుకుంటే పోయి చచ్చిపోయినట్టుగా. ఎవరన్నారు? అమ్మమ్మ ఎవరో అన్నారు నాతోని. అట్లేం కాదు. ఎట్లా నేను బయట ఉన్నా, ఏడ్చుకుంటూ ఏడున్నాను. ఏమో డాడీ చచ్చిపోయినప్పుడు నాకు అమ్మమ్మ చెప్పింది. అప్పుడు ఏమని పిలిచి ఇట్లా ఇట్లా పట్టుకొని దాని ముద్దులు ఇచ్చుకుంటా అప్పుడు ఇట్లా పెట్టి అరే కుక్క మొత్తం కప్పు కప్పు చేస్తున్నావు, ఎందుకు లోలు పెడుతున్నావే? ఎట్లయినా పప్పు అన్నం కలుపుతాడు, ఎట్లయినా ఒక దగ్గర కలుపుకొని తింటాడు. నువ్వు గుర్తుపెట్టుకో, అని కుక్క అన్న ప్రతిసారి నువ్వు కుక్క లక్కవని గుర్తుపెట్టుకో క్యూటీ. కుక్క అన్నప్పుడల్లా నేను రోజు ఒకటి అంటాను. ఏమంటారా? కప్ప అంటారు. కప్పనా? సరే గుర్తుంది నాకు. ఒకసారి నా మామూలుగా పెట్టుకోక. అయితే అమ్మమ్మ
అమ్మమ్మకు కళలు వచ్చిందంట, సోఫా మీద పెద్ద సోఫా మీద కూర్చుండంట క్యూట్ వచ్చి తాత కూర్చొని నాకు లడ్డూలు చేస్తూనే లేవు, నువ్వు ఇన్ని రోజులైంది లడ్డూలు చేయక అంటని అన్నాడంట. అంటే నా శాతన గాంధీ లడ్డూలు ఏట చేయాలి, నేను నా పానమే మంచిగా లేదు అంటని అన్నదంట అమ్మమ్మ. అంటే నూనె పోలే లడ్డూలు చెయ్యి, నా బిడ్డలు అందరు వస్తారు కదా చేస్తారేమో అని అంటే, వాళ్ళు వస్తే వేపిస్తాను, నా చేతులు నొప్పులుని నేను చేయనా అమ్మమ్మ అన్నదంట. నువ్వు రావాలి ఏడ్చింది, మస్తు ఏడ్చింది. తాతనేమో అందరు బిడ్డల్ని రమ్మంటాడు, తాత పరిస్థితులు తెలివేగా పాపం. తెలియ తాతకు నిజంగానే. ఇక అయితే మా డాడీకి లడ్డూలు అంటే ఇష్టం పెట్టా, స్వీట్ అంటే మస్తు ఇష్టం. మా డాడీ తెలుసా ఒక 10 days తర్వాత చచ్చిపోతున్నప్పుడు లడ్డూలు అడిగిండు అమ్మమ్మను. అప్పటికి హెల్త్ బాగాలేదు తాతకు. అంటే వద్దు నువ్వు తినొద్దు అని అంటే, ఏం కాదు నాకు లడ్డూలు చేయమంటే చేస్తలేవు, నాకు తినబుద్ధి అవుతుంది, నువ్వు అన్నీ కంట్రోల్ చేసినావు నాకు అని తాత తిట్టిండు అమ్మమ్మను. తిడితే అమ్మమ్మ ఏం చేసిందంటే మస్తు లడ్డూలు ఒక బొగాన్లు, ఇప్పుడు మనం ఇవి చేసినామా గారెలు బూరెలు చేసినామా గంత బొగాన్లో లడ్డూలు చేసి పెట్టింది. రోజు తిన్నాడు ఇక 1 week లడ్డూలు. మా డాడీ లడ్డూలు తిన్నాక 1 week తర్వాత మొత్తం సిక్ అయ్యింది. సిక్ అయి బెడ్ మీద చచ్చిపోయి. కాదు మా డాడీని తలుసుకుంటే బాధ అవుతుంది బెట్ట. నాకు డాడీ లేడు, అందరికి డాడీ ఉండాను, కానీ లడ్డూలది అమ్మమ్మ చెప్పేసరికి నాకు గుర్తొచ్చింది ఈరోజంతా. అమ్మమ్మ చెప్తుంది అయితే తాత తిట్టిండంట చేయమంటే అమ్మమ్మ చేయకపోతే, మరి స్వీట్ అంటే ఇష్టం తాతకు. మరి మా డాడీకి షుగర్ వచ్చిందో ఏమో అప్పుడు తెలియదు, ఎవరు తెలుసు. అప్పుడు షుగర్ టెస్ట్ బిగర్ టెస్ట్ ఏం లేవు కదా నాయన, ఉండేమో కానీ ఎవరు తెలుసు. ఎంత షుగర్ ఉండేనో మళ్ళీ మీదకించి లడ్డూలు తిన్నాను చచ్చిపోయిండు షుగర్లో కదా. ఎవరన్నా అన్ని తినలే, కొన్ని తిన్నాడు, తర్వాత అప్పటికే సిక్ అయ్యిండు తాత, బెడ్ మీదనే ఉండు. ఇల్లు అంటే అన్హెల్దీగా ఉండడం ఇల్లు అంట. అంటే మా తాత ఏమైంది అన్హెల్దీ ఉండు, అదే అంటున్నా. మళ్ళీ ఇల్లు అంటే అని మమ్మ అడిగింది చెప్పిన. ఇప్పుడు ఒక మామిడికాయ చిన్న పచ్చి ఉండాలిగా, ఎవరు తీసుకురు? నువ్వే తిన్నాను. ఎందుకు ఇది ఎందుకు వస్తున్నాయి ఎంచుకో. ఎందుకు తీయి గబురా. నీవు కూడా అనొచ్చమ్మా, అట్లా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అట్లా కాదు పట్టుకోతాయి.